నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా అమరావతిని డెవలప్ చేయడం మీద ఫోకస్ పెట్టారు. మరి ఈ రాజధాని నిర్మాణంలో వైసీపీ అయితే కొన్ని అసత్య ప్రచారాలు చేస్తుంది. మరి దీన్ని ఏ విధంగా చూడాలి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, రాజధాని అమరావతిని నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా అప్పులు చేసి రాజధాని నిర్మాణానికి పెడుతున్నారు అని చెప్పి వైసీపీ మరో కొత్త నాటకాన్ని తెరలేపింది. మరి నెక్స్ట్ మంత్ ప్రధాని మోదీ గారు కూడా అమరావతి పనులకు ప్రారంభించడానికి కూడా వస్తున్నారు. మరి ఏంటి సార్, అసలు నిజంగానే ఎక్కడ లేనన్ని అప్పులు చేసి అమరావతి మీద పెడుతున్నారా ఏంటి సార్? ఇది అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్. అంటే అమరావతి అది ఎట్లా బిల్డ్ అవుతుంది అంటే తనంతట తాను బిల్డ్ అయ్యే మోడల్లో కడుతూ ఉన్నారు. అదొక పెద్ద కాన్సెప్ట్. ఈ పెద్ద కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలంటే బుర్ర ఉండాలి, బుర్రలో గుజ్జు ఉండాలి, ఉంటే అర్థం అవుతుంది. అమరావతిలో ప్రభుత్వ భవనాలు కట్టాలి. ప్రభుత్వ భవనాలు మీ ఇల్లు కట్టాలి. మీ ఇల్లు వచ్చి ఎవరు కడతారు? మీరే కట్టుకోవాలి కదా. అట్లాగే అమరావతిలో ప్రభుత్వ భవనాలు కట్టాలి. ప్రభుత్వ భవనాలు ఎవరు కడతారు? ప్రభుత్వమే కట్టాలి కదా. ఎక్కడైనా కట్టాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నేను విశాఖపట్నంలో రాజధాని పెడతాను అన్నాడు. నువ్వు అక్కడ విశాఖపట్నంలో రాజధాని పెట్టాలంటే ఓ బిల్డింగ్ ఉండాలి కదా. బిల్డింగ్ అక్కడ చంద్రబాబు నాయుడు కట్టించిన మిలీనియం టవర్స్ ఖాళీ చేయించాడు. అంటే చంద్రబాబు నాయుడు కట్టించాడు కదా, బిల్డింగ్ కట్టించాడు. మిలీనియం టవర్స్ అని సాఫ్ట్వేర్ కంపెనీల కోసం కట్టించిన దాంట్లో నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీలను వెళ్ళగొట్టి ఆ బిల్డింగ్ని స్వాధీనం చేసుకొని నువ్వు అక్కడ రాజధాని పెడతానన్నావు. నువ్వు ఉండటానికేమో 6,000 కోట్ల రూపాయలు పెట్టి ఋషికొండ ప్యాలెస్ కట్టించుకున్నావు. నువ్వు ఉండటానికి ప్యాలెస్ కట్టించుకున్నావు. నువ్వు ఆఫీసులు పెట్టుకోవటానికి చంద్రబాబు నాయుడు కట్టించిన మిలీనియం టవర్స్ ని ఖాళీ చేయించావు. కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టించిన కేజీహెచ్ హాస్పిటల్కి దానికి అనుబంధంగా అడ్వాన్స్డ్ రూమ్స్ అవి కడితే వాటిలో మొత్తం అంతా ఆఫీసర్లాగా రెసిడెన్స్లాగా వాడతానని చెప్పావు. అంటే ఎవరో ఒకళ్ళు కట్టించినవి వాడావు కదా జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎవరో ఒకళ్ళు కట్టించారు కదా, ప్రభుత్వ డబ్బులతోటి ప్రజాధనంతో కట్టించినవే కదా నువ్వు వాడింది. అమరావతిలో నేను కట్టిస్తాను అని ఆయన చెప్తున్నాడు. తప్పే ఉంది అందులో? అసలు నీకు ఏ విధంగా చూసినా అక్కడ తప్పు కనపట్టాలే. అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు. ఇప్పుడు ఈ రోజున రాష్ట్ర బడ్జెట్లో 6,000 కోట్ల రూపాయలు మాత్రమే అమరావతి కోసం పెట్టారు. ఈ 6,000 కోట్లు కూడా ఎందుకు పెట్టారు? ప్రభుత్వ భవనాలు నిర్మించుకోవటానికి ఇప్పుడు మనకి చాలా లోన్లు వస్తున్నాయి. అంటే వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మనకి రుణాలు వస్తున్నాయి. మళ్ళీ మనకి రుణాలు వస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి సడన్ గా నిద్రలోంచి లేచి అమరావతి కోసం అప్పులు చేస్తున్నాడు అంటారు. అది కాదు. ఇక్కడ వచ్చేది ఏంటి అంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం వివిధ ఆర్థిక సంస్థల నుంచి లోన్స్ రైజ్ చేసి అమరావతి నిర్మాణానికి అందిస్తున్నది. ఆ రుణాలు మనం కట్టేవి కాదు, అంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టేవి కాదు, సిఆర్డిఏ కట్టేవి కాదు. అవి కేంద్ర ప్రభుత్వం కట్టుకుంటుంది. రాష్ట్రం మీద బర్డెన్ ఉండదు. క్లియర్? ఇప్పుడు ఇందులో ఇక్కడ కేంద్రం ఎట్లా ఆలోచిస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతగా పనిచేయాలి అంటే వాటి షేర్ కూడా ఉండాలి అనేది ఉంటుంది. ఎవరైనా అంతే కదా. ఎవరైనా మన పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఇల్లు కట్టుకుంటున్నాను అంటే ఏం చేస్తున్నావు అంటే బ్యాంకు లోన్ తెచ్చుకుంటున్నాను అంటే, బ్యాంకు లోన్ తెచ్చుకుంటే ఇదిగో ఈ 10 లక్షలు నా సేవింగ్స్ నుంచి నీకు ఇస్తున్నాను, 10 లక్షలు కూడా నీ బ్యాంకు లోన్కి ఇది కూడా యాడ్ చేసి ఇల్లు కట్టుకో అని ఇస్తారు. సహజంగా జరిగేది అదే కదా. అట్లాగే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నది. ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం కొంత వాటా వేసుకోవాలి. వేసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఉండదు కదా అన్న ఉద్దేశంలో కేంద్రం కూడా ఎవరైనా అదే ఆలోచిస్తారు. ఇక్కడ మనకేంటంటే ఈ హడ్కో ద్వారా 11,000 కోట్ల రుణం వస్తుంది. తర్వాత KfW అనే ఒక జర్మన్ బ్యాంక్ నుంచి 5,000 కోట్ల లోన్ వస్తుంది. ఇదే కాకుండా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు 15,000 కోట్ల రుణం ఇస్తున్నారు. ఇవన్నీ కూడా దాదాపుగా 31,000 కోట్లు వివిధ రూపాల్లో వస్తూ ఉన్నాయి. వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి అమరావతిని బిల్డ్ చేస్తుంది.
అక్కడికి రైల్వే లైన్లు వేస్తున్నారు. ఆ రైల్వే లైన్లన్నీ కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, అవన్నీ కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. ఇట్లా అమరావతి మరి ఇంకేం ఖర్చు పెట్టాలి? ప్రభుత్వ భవనాలను ప్రభుత్వం నిర్మించుకోవాలి కదా, దానికోసం డబ్బులు కావాలి కదా. ఇప్పుడు తీసుకున్న ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రుణం కానీ, KfW జర్మన్ బ్యాంకు రుణం కానీ, ఈ హడ్కో రుణం కానీ, ఇవన్నీ ఏం చేస్తారు అంటే ఇక్కడ మొత్తం అంతా సిటీ, క్యాపిటల్ సిటీ డెవలప్ అయిన తర్వాత అక్కడ ఉన్న ల్యాండ్ వాల్యూ విపరీతంగా పెరుగుతుంది. 33,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉన్నది కదా అక్కడ. అందులో ప్రభుత్వం షేర్లో ప్రభుత్వం అవి కట్టేసిన తర్వాత కొన్ని యూనివర్సిటీలు, కొన్ని సంస్థలు, వాటన్నిటిని ఇప్పుడు యూట్యూబ్ టెక్నాలజీ వాళ్ళు అక్కడికి వస్తున్నారు, యూట్యూబ్ అకాడమీ వస్తున్నది. ఇట్లా విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, ఇవి పరిశ్రమలు ఇవన్నీ వచ్చిన తర్వాత అక్కడ ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి ఆ ల్యాండ్లో షేర్ ఉంటుంది. ఎవరైతే ల్యాండ్ పూలింగ్లో భూమి ఇచ్చారో వాళ్ళకి అందులో షేర్ ఉంటుంది. ఆ షేర్ ప్రకారం వాళ్ళు తీసుకుంటారు. కమర్షియల్ ప్లాట్ కొంత, రెసిడెన్షియల్ ప్లాట్ కొంత, అట్లా వాళ్ళకి ఇచ్చేశారు. ఈ విధంగా వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలిన భూమిలో డెవలప్ చేసిన తర్వాత ఆల్రెడీ దాని వాల్యూ పెరుగుతుంది. ఇప్పటికే పెరిగింది. కూటమి ప్రభుత్వం రాగానే అమరావతిలో ల్యాండ్ కాస్ట్ పెరిగింది. అక్కడ ల్యాండ్ కాస్ట్ పెరగటం వల్ల జనరేట్ అయ్యే ఆదాయంతో ఈ అప్పులు తీరుస్తారు. చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా ఒక్కటే మాట చెప్పాడు బడ్జెట్ రూపొందించే ఆర్థిక మంత్రికి కానీ, ఈ నిధులు ఖర్చు చేసే మున్సిపల్ శాఖ మంత్రికి కానీ, ఎక్కడా కూడా వేరే చోటల నుంచి డబ్బులు డైవర్ట్ చేయటం కానీ, ఫండ్స్ డైవర్షన్ కానీ అటువంటి పనులు చెయ్యకూడదు. అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు. అమరావతికి ఖర్చు పెట్టే డబ్బులన్నీ కూడా అమరావతి జనరేట్ చేస్తుంది. వేరే ప్రాంతాల నిధులు కానీ, వేరే ప్రాజెక్టుల నిధులు కానీ, వేరే పథకాల నిధులు కానీ, వేరే పథకాల ద్వారా ప్రజలకి అందించాల్సిన సంక్షేమ నిధులు కానీ ఒక్క పైసా కూడా అమరావతికి మళ్లించకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టమైన ఆదేశాలు, లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చాడు. అంటే అమరావతి కోసం వేరే ఏ నిధుల్ని వాడరు. ఈ తెచ్చే అప్పును కూడా అక్కడ ల్యాండ్ డెవలప్ అయిన తర్వాత ఆ పెరిగిన రేట్లకి అమ్మటంతో ఆ వడ్డీలు, అసలు వడ్డీ మొత్తం కట్టేస్తారు. ఇది జరగబోయే ప్రాసెస్. ఇది తెలుసుకోవాలి అంటే నీకు తెలివితేటలు ఉండాలి. నీకు రాజకీయంగా చంద్రబాబు నాయుడు మీద విషం కక్కుతాము అన్న దుర్బుద్ధి ఉండకూడదు. ఇటువంటివన్నీ కూడా ఒక అధునాతన విధానాలు, కొత్త విధానాలు, ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయని విధానాలు. అసలు ల్యాండ్ పూలింగ్ ఎక్కడన్నా జరుగుతుందా? ఎవరైనా సొంత భూమిని ప్రభుత్వ అవసరాలకు ఇస్తారా? ఇదే జగన్మోహన్ రెడ్డి ఒక సెంటు భూమి కూడా సేకరించలేక నేషనల్ హైవే ప్రాజెక్టులు వదులుకున్నాడు, రైల్వే ప్రాజెక్టులు వదులుకున్నాడు. కొత్త పరిశ్రమలకి భూమి సేకరణ చేయటం చేతగాక అసమర్థుడిలాగా వదిలేసుకున్నాడు. అటువంటి వ్యక్తిని చూసి ఎవ్వరూ కూడా గజం భూమి కూడా ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డిని నమ్మి గజం భూమి కూడా ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి ప్రైవేటు భూములు సొంతానికి గుంజుకున్న వ్యక్తి. అందుకని క్రెడిబిలిటీనే లేదు. జగన్మోహన్ రెడ్డికి క్రెడిబిలిటీ లేదు. అదే చంద్రబాబు నాయుడు చూస్తే 33,000 ఎకరాల భూమిని రైతులు తీసుకొచ్చి ఇచ్చిపోయారు. మీరు డెవలప్ చేయండి, మన రాష్ట్రానికి రాజధాని కావాలి అని. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో రాజధాని లేకుండా, రాజధాని ఏంటి అంటే బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పలేకపోయాడు. చాలా సీనియర్ మంత్రి కదా. మరి అటువంటి బొత్స సత్యనారాయణకే రాజధాని అంటే ఏంటో తెలియదు, రాజధాని ఏదో తెలియదు జగన్మోహన్ రెడ్డి టైంలో. ఇప్పుడు మొత్తం రాజధాని, ఏపీ రాజధాని ఏది అంటే అమరావతి అని చెప్తారు. అమరావతి కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నది. మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు ప్రైమ్ మినిస్టర్ కూడా రాబోతూ ఉన్నాడు. ఈ పనులన్నీ ఆయన సూపర్వైజ్ చేసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి వెళ్తాడు. అమరావతి భవిష్యత్తు మాత్రం దేదీప్యమానంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఇంకా అమరావతి మీద మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి కోల్పోయాడు.
మరి అమరావతి గురించి జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే హక్కు లేదని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.